ఫ్రూట్స్‌కి కూడా సాయిల్ మిక్సింగ్ అనేది ఎలా చేసుకోవాలి? వాటిని ఎలా ఆరోగ్యంగా పెంచుకోవాలి చెప్తారా? ఫ్రూట్ విషయానికి వచ్చేసరికి నేను చెప్పిన సాయిల్లో ఒక 20% రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో స్టేకింగ్ ప్రాబ్లం వస్తుంది. చెట్లు వచ్చేసి 15-20 అడుగులు ఎత్తు వస్తాయి ఇందులో. అప్పుడే గాలులు వేసినప్పుడు పడిపోతాయి ఇవి ఈజీగా. అవి లూజ్ సాయిల్ కాబట్టి దీంట్లో ఏంటంటే నేను ఇందాక చెప్పిన దాంట్లో ఒక 20% సాయిల్ వేసుకోవాలి. రెడ్ సాయిల్ ఆర్ బ్లాక్ సాయిల్ ఎనీథింగ్. ఇవి మీరు వేసుకొని ఇందులో కనుక ఇలా కనుక పెట్టి మీరు పెడితే ఎప్పుడు మీకు ఫ్రూట్స్ అనేవి నిరంతరం వస్తూనే ఉంటాయి. ఇందులో చూశారు కదా, కింద నుంచి పై వరకు ఎన్ని కాయలు ఎలా కాస్తున్నాయి చూసారా. ఇందులో ఇంకోటి ఏంటంటే అన్ని చెట్లు కాస్తాయి. ఇక్కడ నాకు స్థలం చిన్నగా ఉంది కాబట్టి నాకు మామిడి చెట్టు పెడితే చాలా బాగా కాసేసి పెద్దదైపోయి నీడ వస్తుందని పీకేశాను. అలాగే ఇక్కడ చూసారు, ఇది నిమ్మ, ఆ పక్కన ములుగు ఉంది, అక్కడ బత్తాయి ఉంది, దాని పక్కన కమల ఉంది, దానిమ్మ ఉంది, మీకు అలాగే ఇది సీతాఫలం ఉంది, డ్రాగన్ ఫ్రూట్ ఉంది, అలాగే మనకి బెర్రీ ఏంటి మల్బెర్రీ ఉంది, కరివేపాకు ఉంది. ఇలా అన్నీ పెట్టుకోవచ్చండి. ఏది పెట్టినా ఇక్కడ ఏం చేయాలంటే గ్రాఫ్టెడ్ పుట్టి వెరైటీ పెట్టుకోవాలి. ఇవి చాలా పెద్ద పెద్ద మహావృక్షాలు ఇవి. మామిడి మొక్క అనగా, సపోటా మొక్క అనగా, ఇలాంటి చాలా మహావృక్షాలను తీసుకొచ్చి ఇక్కడ చిన్న దాంట్లో పెడితే దానికి సరిపడినన్ని కాయలు కాస్తాయి. మన కుటుంబానికి సరిపోతాయి. ఇవి చూశారు కదా ఎంత కాయ. ఇవి మేము ఆల్రెడీ కోసేసాం, దాదాపు ఒక 40-50 కాయ కోసేసాం మేము. అద్భుతంగా ఉంటుందండి, అమృతం. ఒక కాయ తింటే ఒక సంవత్సరం చాలు, మళ్ళీ తినకపోయినా పర్వాలేదు. సీతాఫలమైనా అంతే, ఈ సపోటా అయినా అంతే, మీకు నారింజ కానీ కమల కానీ ఈవెన్ దానిమ్మ అయినా అంతే. అద్భుతంగా ఈ వాటరు ఈ సాయిల్లో రుచి అద్భుతంగా పెరుగుతుందండి. మీరు సహజంగా కెమికల్ ఫుడ్లో రుచి ఉండదు, వండుకునేటప్పుడు చాలా సమయం ఎక్కువ పడుతుంది. ఇవి వితౌట్ కెమికల్ కాబట్టి న్యాచురల్ పంట కాబట్టి త్వరగా ఉడికిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పూర్వం పెద్దోళ్ళు అంటారు, మా చిన్నప్పుడు చాలా రుచికరమైనటువంటి కూరగాయలు తినేవాళ్ళం, చప్పగా ఉన్నాయి అని. కానీ ఇక్కడ మీరు చూస్తున్న వంకాయ కానీ, మీరు చూస్తున్న బెండకాయ కానీ, ఈ బజ్జీ మిర్చి కానీ, ఏదైనా కానీ మీరు మామూలు పచ్చిగా తినేయాలనిపిస్తుంది. చాలా అమృతంగా ఉంటాయి. చాలా కూర ఎక్కువగా తింటాం మనం. ఇవి అన్నం కంటే కూర ఎక్కువగా తింటాం. అన్ని బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఇందులో మీరందరూ కూడా ఈ విధానానికి భవిష్యత్తులో రాక తప్పదు, వేరే మార్గమే లేదు. ఎవరికి వాళ్ళు పండించుకు తినటం ఒకటే మార్గం. భవిష్యత్తు డికేస్ అన్నీ కూడా ఆహార కొరతతో బాధపడే సమయం రాబోతుంది. దానికి పరిష్కారమే ఈ మిద్దె తోటలు. సో సార్, అంటే ఇప్పటి వరకు కూడా మనం క్రీపర్స్ ఇంకా ఫ్రూట్స్ గురించి చూసాం కదా. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ మనకి బ్రోకోలీ, కాలీఫ్లవర్, బజ్జీ మిర్చి అని టొమాటోస్ కూడా ఉన్నాయి కదా. సో వాటి వెరైటీస్ గురించి మాకు చెప్తారా? ఖచ్చితంగా చెప్తామ్మా. నువ్వు ఆకుకూరలు అంటున్నావు, ఇది చూసావు, ఇదేంటిది? ఒక కలుపు మొక్క, గలిజేరు అంటారు, పునర్నవ అంటారు. ఇది పొలాలలో, శాలల్లో ఎక్కడ పడితే అక్కడ మొలిచే ఒక సాధారణమైన కలుపు మొక్క. ఇది దివ్యమైన ఔషధం, మీకు తెలియదు. ఇది ఔషధపు మొక్క. పునర్నవ అంటే అవయవాలు, చచ్చిపోయిన అవయవాలు మళ్ళీ తిరిగి రీజనరేట్ అవుతాయి, మళ్ళీ తిరిగి బతుకుతాయి, తిరిగి నవయవనంగా వస్తాయి. దానికి ఇది కిడ్నీలు ఏదైతే క్రియాటిన్ లెవెల్స్ బాగా పెరిగిపోయిన ఉంటాయో, వారం రోజులు దీని రసం తాగితే కిడ్నీలు క్లియర్ అయిపోతాయి, అన్ని అవయవాలు రీజనరేట్ అవుతాయి. దీని పేరే పునర్నవ. ఇది ఒక సాధారణ కలుపు మొక్క. ఇవన్నీ ఇక్కడ వస్తున్నాయి చూసారా, ఇక్కడ అనేక రకాల కలుపు మొక్కలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఔషధాలే. మనం ఎప్పుడు ఎంత, ఎలా, ఏ సమయంలో వాడుకోవాలనేది మనకు తెలియాలి. రెండోది ఇక్కడ చూసారు కదా, బజ్జీ మిర్చి చూసారా, బజ్జీ మిర్చి వచ్చింది. నేను ఇందాక చెప్పాను, మీరు చుట్టాలు వస్తే బజ్జీ ఇమ్మీడియట్గా 2 కాయలు కోసి వేసుకోవచ్చు. మీరు అలాగే ఇటు ఇది చూసారు కదా, తినండి. ఇటు చూసారు కదా, కారం కూడా లేదు సార్, స్వీట్గా ఉంది. మీకు కారంగా ఉంటే నాకు చెప్పండి, మీ నోరు తీపి చేస్తాను ఇప్పుడే. అవునా?
ఎంత తీపి ఎంత కారం లేదు. ఎంత తీపి అంటే షుగర్ మీద 20 రెట్లు తీపి వస్తుంది. ఇస్తాను నేను ఒక తీపి ఇస్తాను, షుగర్ మీద 20 రెట్లు ఉంటుంది. అయితే ఇప్పుడు కారం ఉంది సార్. ఇప్పుడు కారం ఉందా, మీకు ఇస్తాను ఇమ్మీడియట్గా ఇవ్వాలంటే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళరానా? చెప్పిన తర్వాత ఆ? ఒక్క నిమిషం, ఇప్పుడే ఇస్తాను మీకు. నమ్మలండి. స్వీట్గా ఉంది సార్, ఎంత చాలా స్వీట్ ఉంది. ఎంత ఎంత అంటే చెప్పలేను కానీ షుగర్ కంటే ఇంకా ఎక్కువనే ఉంది. చూసావా, నిజంగా చాలా స్వీట్ ఒక ఆకు ఇస్తే స్వీట్ అంటున్నాం, ఒక కాయ ఇస్తే కారం ఉంటుంది. కారం. ఇక్కడ 7 రుచులు ఉంటాయి. ఇక్కడ 7 రుచులు ఉంటాయి. మీకు పులుపు తినొచ్చు, వగరు తినొచ్చు, అన్ని రకాల అద్భుతమైనటువంటి రుచులు సమ్మేళనమే ఇది. అనేక రుచుల సమ్మేళనమే ఈ మిద్దె తోట. కాదు సార్, నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు నాకు కారం అవుతుంది అనగానే సడన్ గా వచ్చి ఆకులు ఇచ్చారు. అసలు ఇంతకీ ఆ ఆకులు ఏంటి, ఎందుకు అంత స్వీట్ గా ఉన్నాయి? ఇది తీపి తులసి, ఓకే. స్టీవియా అంటారు దీన్ని. ఓ స్టీవియా ఇదేనా? ఓకే. ఓకే, మీకు ఇంకా కూడా మీకు ఒక చాక్లెట్ ఇస్తాను తర్వాత. మీరు వెరీ ఫాండ్ ఆఫ్ చాక్లెట్స్. ఈ చాక్లెట్ మీరు ఎంత తిన్నా మీ ఆరోగ్యం బెనిఫిట్ అనమాట. మెడిసిన్ ఇది. మీరు బయట చాక్లెట్లు తింటే విషము, అది విష రసాయనాలతో తయారు చేసింది. చూశారు కదా, ఈ బకెట్లలో టమాటాలు పెట్టాము. ఈ టమాటాలను ఇలా స్టేకింగ్ చేసుకుంటూ వెళ్తే ఇది 10 అడుగుల పైకి వెళ్తాయి ఇవి. సార్ అంటే నాకున్న డౌట్ ఏంటి అని అంటే టొమాటోలు అనేవి గ్రౌండ్ లో పెరుగుతాయి కదా సార్, మరి ఇదేంటి ఇంత హైట్ గా పోతున్నాయి? చాలా రకాలు ఉన్నాయి, మన నాటు వెరైటీలు అవి ఉన్నాయి. అవి ఇలా పాకుతాయి గుబురు కింద. ఇది సాహో అనే వెరైటీ, కొన్ని రకాల వెరైటీలు ఇలా పైకే పాకుతాయి. మనం ఇది కింద ఉంచేస్తే గుబురుగా అయిపోతాయి. వీటిని మనం ఏం చేస్తున్నాం అంటే, చూసారు కదా, స్టేకింగ్ చేస్తున్నాం. వీటికి ఇక్కడ కడుతున్నాం. ఇలాగా ఇలా కట్టడం వల్ల ఇవి అలా పైకి వెళ్తాయమ్మా. ఇలా పైకి వెళ్ళటం వల్ల ఎక్కువ కాయలు కాస్తాయి. కింద వదిలేస్తే అక్కడ గుబురుగా అయిపోయి వాటిలో చిక్కుపడిపోయి సరైన ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ రాదు. ఇక్కడ చూడమ్మా ఎంత ఫ్లవరింగ్ ఉంది, ఎంత ఫ్రూటింగ్ ఉంది, చాలా ఫ్రూట్ ఉంది కదా. ఇది చాలా కాయలు కాస్తాయి అమ్మ ఇవి. ఇలాగా మనం ఇలా కొన్ని మనకి ఒక 5-6 డబ్బాలు 7-8 డబ్బాలు మనం ఇలా పెట్టుకుంటే మనకి ఇది 6-7 నెలలు కాయలు కాస్తాయి. పొలంలో అయితే 4 నెలల్లో పీక్ అవతల పడేస్తాం. ఇక్కడ 6 నెలలు ఎక్కువ కాలం కాస్తాయి, ఎక్కువ పంట ఇస్తాయి. ఇక్కడ మనకేంటంటే ఎందుకు ఎలాగంటే చక్కటి మనం పాటింగ్ మిక్స్తో పాటు ఆ వాటర్ కూడా పోషక పదార్థాలతో కూడుకుని ఉండటం వల్ల ఎక్కువ కాలం మనకు పంట వస్తుంది. ఇందులో ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. దీనికి డ్రిప్ డ్రైన్ సిస్టమ్ ఉంటుంది. డ్రిప్ అక్కడ టైమర్స్ ఉంటాయి. ఆ టైం ప్రకారం మనం ఇచ్చిన టైం ప్రకారం ఆన్ అవుతాయి, అవే కట్ ఆఫ్ అయిపోతాయి. మనం డ్రిప్ వాటర్ ఇవ్వాల్సిన పని ఇందులో లేదు, అసలు అవసరమే లేదు. మీకు ఏంటంటే చక్కగా ఫిష్ వాటర్ ఫిల్టర్ అయ్యి ఆ ఫిల్టర్ నుంచి దీనికి డ్రిప్ టైం మార్నింగ్ 6 to 7, ఈవినింగ్ 4 to 5, 2 times వస్తాయి వాటర్. అదే కట్ అయిపోయింది. మనం ఇంత పెద్ద గార్డెన్కి మీరు బకెట్ మగ్గు తీసుకొని నీళ్లు పోయాలంటే చాలా కష్టము. అది కాకుండా ఎక్కువ నీళ్లు వేస్ట్ అవుతాయి. ఈ గార్డెన్లో సపోజ్ 150 బకెట్లు ఉన్నాయనుకోండి, ఒక మగ్గుతోటి పొద్దున్న సాయంత్రం 2 సార్లు లీటర్ పోతే ఎన్ని లీటర్లు అవుతాయి? 150 అంటే 300 లీటర్లు పర్ డే అవుతాయి. నెలకి 9,000 లీటర్లు అవుతాయి. 9,000 లీటర్లు మనం పోసేస్తే అవి అలా పోతాయి. వేరాజ్ ఇన్ దిస్ సిస్టమ్ మనకి ఇదే వాటర్ని మళ్ళీ క్యాచ్మెంట్ పాయింట్లో పట్టుకొని తిరిగి తీసుకొని ఫిల్టర్ చేయటం వల్ల నెలకి ఒక ఆడ మగ ఇద్దరు ఫ్యామిలీ ఒక్కరోజు ఖర్చు పెట్టిన వాటర్, మార్నింగ్ టు మిడ్ నైట్ వరకు వాళ్ళు ఖర్చు పెట్టిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్తో నెలలాడు సరిపోతాయి. 800 లీటర్స్ అయితే సరిపోతుంది. 9,000 లీటర్స్ ఎక్కడ, 800 లీటర్స్ ఎక్కడ అంటే చూడండి, 8,200 లీటర్లు మీకు ఆదా అవుతుంది. దిస్ ఈజ్ వాటర్ కన్జర్వేషన్ ఇన్ దిస్ సిస్టమ్. బ్యూటీ ఏంటంటే అది 1 డ్రాప్ ఆఫ్ వాటర్ డ్రైనేజ్లోకి వెళ్ళదు, చక్కగా అదే వాటర్ ఫిల్టర్ అయ్యి అందులోకి వెళ్తుంది. ఇది డ్రాట్ ఏరియాస్లో అనంతపురం, ఆదిలాబాదు, అనేక పూర్ కంట్రీస్లో ఇలాంటి మిద్దె తోటలు ఈ విధంగా పెట్టుకుంటే వాటర్ అవసరమే లేదు. సో సార్ అంటే ఇప్పుడు సాధారణంగా మనం కూరగాయలు ఏవైతే టొమాటోస్, పచ్చిమిర్చి మనం వంటింట్లోకి
రెగ్యులర్గా వాడేవి మనం పెంచుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు బ్రోకలీ, కాలీఫ్లవర్, ఏదైతే క్యారెట్ ఇవి కూడా పెంచుతున్నారు. సో వాటి వల్ల ఏంటి అంటే మనకి వేస్టేజ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే చాలా వరకి ఇప్పుడు కాలీఫ్లవర్ తెంచిన తర్వాత కాలీఫ్లవర్ లీవ్స్ ఉంటాయి కదా, అవన్నీ పాడేస్తూ ఉంటాం. ఈవెన్ దో క్యారెట్ అయినా, రాడిష్ అయినా, బీట్రూట్ అయినా ఏవైనా కూడా. సో వాటి ఇలా వేస్టేజ్ ఎక్కువ వచ్చే మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, అదేవిధంగా వాటికి వేస్టేజ్ ఎక్కువ లేకుండా మనం ఎలా చూసుకోవాలి? ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇవి చూశారు కదా, ఈ ఆకులు, ఈ ఆకు రేపొద్దున ఏమవుతుందంటే ఇంత పెద్ద పెద్ద ఆకులు అవుతాయి. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ దుంపలు ఉంటాయి చూసారా, ఈ దుంపలు మనకి బాగా అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి అనుకుంటున్నాం. అందులో కేవలం 20% మాత్రమే ఉంటాయి. ఈ ఆకుల్లో 100% ఉంటాయి. మరి ఆకులు మనం అన్ని ప్రతిసారి పడేస్తూ ఉంటాం కదా సార్. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెంచుకున్నట్టయితే బెనిఫిట్ ఏంటంటే, మీరు ఇప్పుడు చపాతీ తినాలనుకుంటున్నారు, అవి 4 ఆకులు తీసుకెళ్ళి చపాతీ పిండిలో కలిపేసి చపాతీ చేసుకోండి. ఆ విధంగా మీకు డైరెక్ట్ అన్ని రకాల పోషక పదార్థాలు వెళ్తాయి. రెండోది, మీకు చపాతీలు ఇష్టం లేదు, మీరు థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, సమ్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ బాడీలో ఉంది, సమ్ కైండ్ ఆఫ్ అల్సర్స్ ఉన్నాయి, సమ్ కైండ్ ఆఫ్ ట్యూమర్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి మెడిసిన్ ఏంటో తెలుసా? ఈ బ్రోకోలీ ఆకు, క్యాబేజీ ఆకు, క్యాలీఫ్లవర్ ఆకు, బీట్రూట్ ఆకు, క్యారెట్ ఆకు, ఇలాంటివన్నీ కూడా తీసుకొని కొన్ని ఏదైతే తులసి ఆకులు 4, పెప్పర్మెంటు, మనం సుగంధానికి వాడతాం కదా కొత్తిమీర, ఈ జ్యూస్ డైలీ 40 ml జ్యూస్ 41 days తాగండి. మీ ఒంట్లో ఉన్న సమస్త జబ్బులు క్యాన్సర్తో సహా పోతాయి, అందులో ఎంత పచ్చి పసుపు వేసుకుంటే. చూసారా, ఇది ఇప్పుడు ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్సా, కూరగాయలా? మెడిసినల్ ప్లాంట్స్, ఈవెన్ దో కూరగాయలు కూడా అన్ని మెడిసినల్ ప్లాంట్సే. ఆ మెడిసిన్ని ఎట్లా వాడాలో తెలుసుకోవాలి, ఏ టైంలో వాడాలో తెలుసుకోవాలి. మెడిసిన్ ఎప్పుడైనా సరే ఉదయం పరగడుపున తీసుకోవాలి. మీరు పొట్ట నిండా తినేసి మెడిసిన్ అని ఏదో మెడిసిన్ వేసుకుంటే అది ఆహారం అవుతుంది కానీ మెడిసిన్ అవ్వదు. అర్థమైందా? మెడిసిన్ అనేది సపరేట్గా తీసుకోవాలి. దానికి ముందు దాని తర్వాత కొంత గ్యాప్ ఇవ్వాలి. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి రసాయనాలు, హార్మోన్స్, కొన్ని రకాలు ఏవైతే ఉంటాయంటే, మీకు క్లియర్గా చెప్పాలంటే, మనం మనుషులు అడ్వాన్స్డ్, సైంటిఫికల్లీ వెరీ అడ్వాన్స్డ్ కదా. మరి జీవులన్నీ కూడా ఏది కూడా ఉడికింది తిందే, పచ్చివి తింటాయి. ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి. ఇవి పచ్చివి తిన్నప్పుడు అవి ఎంతో, ఇప్పుడు ఒక ఆవుని వృద్ధాప్యంలో ఉన్న ఆవుకి, వయసులో ఉన్న ఆవుకి తేడా తెలియదు. మీకు తెలుసా? రెండు ఒకేలాగా ఉంటాయి. ఎందువల్ల? అవి తినే ఆహారం పచ్చివి తినడం వల్ల అందులో హార్మోన్స్ ఉంటాయి. వాటిని కొన్ని రకాల హార్మోన్స్ని మీరు ఉడకేయటం వల్ల ఎవాపరేట్ అయిపోతాయి. సి విటమిన్ ఉండదు అందులో. ఉడకేయగానే సి విటమిన్ పోతుంది. మీరు ఉడకేసుకు తిన్నామనే మేము ఫీలింగ్ తప్ప అందులో మనకు రావాల్సింది రావట్లేదు. అవి అంత అలా తయారవడానికి కారణం న్యాచురల్ ఫుడ్లో ఆ భగవంతుడు ఇచ్చిన ఆ యొక్క దాన్ని మనం తీసుకోవటం వల్ల మన శరీరానికి కావాల్సిన సిస్టమ్ అంతా దీనికి సంబంధించి, ప్రకృతికి సంబంధించిందే మన సిస్టము. రాసాయనిక కెమికల్ని ఏమి తీసుకున్నా మన ఇంటెస్టైన్స్ తీసుకోదు. మన శరీరంలో గొప్ప అవయవం ఏదనుకుంటున్నారు మీరు చెప్పండి? బ్రెయినా, లివరా, కిడ్నీనా, లంగ్సా, స్టమకా? ఇంటెస్టైన్స్లో మౌత్ టు యానల్ చూసుకుంటే చిన్న ప్రేగు చాలా గొప్పది. ఈరోజు మన ఈ సూపర్ కంప్యూటర్స్ యుగంలో ఉన్నాం. 1,00,000 కంప్యూటర్లతో కంటే ఎక్కువ పని అది చేస్తుంది. 1,00,000 సూపర్ కంప్యూటర్ల కంటే ఎక్కువ మన చిన్న ప్రేగు చేస్తుంది. బ్రెయిన్ కంటే ఎక్కువ పని మన చిన్న ప్రేగు చేస్తుంది. బ్రెయిన్ కంటే ఎక్కువ న్యూరాన్స్ 10,000 ఎక్స్ట్రా ఇక్కడ ఉంటాయి. ఏం చేస్తుందంటే అది ఏ అవయవానికి ఏమేమి కావాలి, ఎంతెంత కావాలి, ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో పంపిస్తుంది. ఎక్కువ పంపితే ప్రమాదం, తక్కువ పంపితే ప్రమాదం. ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో పంపించే అవయవం చిన్న పేగు. ఆ రెసెప్టార్స్ ఉంటాయి. ఆ రెసెప్టార్స్ అన్నింటిని మనం ఏం చేస్తున్నామంటే మన చెత్త తిళ్ళతోటి, ఈ ప్లాస్టిక్ తిళ్ళతోటి దాని మీద ఒక లేయర్ కింద ఏర్పాటు అవటం వల్ల మనం తినే అమృతతులు ఇవన్నీ ఆహారం అంతా డ్రైన్ అవుట్ అవుతుంది. మనం ఎంత గొప్ప ఆహారం తిన్నా మన శరీరానికి ఎందుకు పట్టదంటే ఈ రిసెప్టార్స్ పైన ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ లేయరు, మనం రకరకాల కెమికల్స్ తింటున్నాం, వాటి వల్ల మాడిపోయేవి మన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలని అది మనకి శరీరానికి అందించకపోవడం వల్ల అనేక వేల రకాల జబ్బులు వస్తున్నాయి. దిస్ ఈజ్ ద రీజన్.
మనం మన చిన్న ప్రేగుని మన ప్రేగుని ఏదైతే ఈ గట్ హెల్త్ అంటున్నాం, గట్ హెల్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ అదర్ ఆర్గాన్స్ హెల్త్. అన్నీ ముఖ్యమే, అన్నిటికీ అవన్నీ కావాల్సిన పోషక పదార్థాలు తెలిస్తే అవి పనిచేస్తాయి. వాటిని పోషించేదే ఇది. కాబట్టి ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకొని అందరూ కూడా ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి కూరగాయలు, ఆకుకూరలు, సహజమైనటువంటి పళ్ళు మనం తింటే ఇందులో రుచే కాదండి, మానసిక ఉల్లాసం కలుగుతుంది. అద్భుతమైనటువంటి మనం ఈ చూసినప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనం నిత్యం అనేక ఒడిదుడుకులతో ఒత్తిళ్లతో మనం జీవిస్తూ ఉంటాం. వీటన్నిటికీ పరిష్కారం ఇది. సో సార్, అంటే ఇప్పుడు ఇంత ఆర్గనైజ్డ్గా మనం టెర్రస్ గార్డెనింగ్ చేయాలంటే మాక్సిమం ఎంతవరకు ఖర్చు అవుతుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అమ్మా. ఇది ఒక 1000 అడుగుల రూఫ్కి ఇలాగే ఆర్గనైజ్డ్గా మనం రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ ట్యాంకులతో పాటు ఫిల్టర్ పెట్టుకొని డ్రిప్ డ్రైన్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల దీనికి ఒక 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందమ్మా. ఈ 4 లక్షల రూపాయలు ఏంటంటే ఇందులో 144 ఐటెంలు ఉంటాయి. 144 ఐటెంలని మనం సెగ్రిగేట్ చేసి ఒక చోట పెట్టి సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా వీటికి అన్నీ మనం పెట్టి ఇలా ఎరెక్షన్ చేస్తే దీన్ని ఈ విధమైన ఫిట్టింగ్ కనుక చేసి పెట్టుకున్నట్టయితే అన్ని రకాలు మనకు పండుతాయి. కానీ 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే అది. అవును సార్, అంటే ఇప్పుడు 4 లక్షలు పెట్టి మనం ఈ గార్డెనింగ్ ఏర్పాటు చేసుకుంటే దెన్ వాట్ అబౌట్ ద రిటర్న్స్? అంటే మనకి అంతవరకు అంటే లైక్ దానికి న్యాయం చేసిన వాళ్ళం ఎలా అవుతాం? కరెక్ట్, మీరు అడిగింది 4 లక్షలు పెట్టడం అవసరమా అంటారు. మీకు హైదరాబాద్లో స్థలం కొనుక్కొని ఇల్లు కడితే ఎంత డబ్బు అవుతుందమ్మా? 3 crores అవుతుంది. 3 crores ప్లస్ అవుతుంది, మైనస్ అవ్వదు. స్థలం కొని ఇల్లు కడితే 3+ crores అవుతుంది. 3-4 కోట్లు పెట్టి మీరు బిల్డింగ్ కట్టిన ఆసామి మీ కుటుంబ ఆరోగ్యం కోసం, మీ కుటుంబానికి హెల్త్ కార్డు కోసం, న్యాచురల్ పంట ఇంత రుచికరమైనటువంటి కూరగాయలను ఆస్వాదించడం కోసం 4 లక్షలు పెట్టలేరమ్మా. అంటే 4 లక్షలు ఇప్పుడు మీరు సంపాదించి మీరు రోజుకు ఒక బంగారుపు ఇటుక కొనుక్కునే కెపాసిటీ మీకు ఉందనుకోండమ్మా, యూ కాంట్ స్మెల్ ఇట్ అండ్ ఈట్ ఇట్. మీరు దాన్ని వాసన చూడలేరు, తినలేరు, ఉందని చెప్పుకుంటారు. డబ్బు బతకడానికి అవసరమే, ఎంత అవసరమో అంత ఉంచుకోండి, మిగతా దాచుకోండి, తప్పేమీ లేదు. దాంతోపాటు మనం తినే, మన పిల్లలు తినే, మన తల్లిదండ్రులు తినే ఆహారం ఇది అమృతం. ఈ అమృతాన్ని మనం మన చేతులతో మనం పండించుకు తిన్నప్పుడు ఉండే మానసిక ఆనందం చాలా గొప్పది. చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్, ఇది ఎడ్యుకేషనల్ సెంటర్. చిన్న విత్తనము నాటితే ఇంత పెద్ద మొక్క ఎలా అయింది, ఇన్ని ఫ్లవర్స్ ఇన్ని కలర్ఫుల్గా ఎలా వచ్చినాయి, ఆ యొక్క వంకాయ ఎలా వచ్చింది, ఇవన్నీ చూసి వాడికి అద్భుతమైన నాలెడ్జ్, న్యాచురల్ నాలెడ్జ్. ఇంతకు మించిన నాలెడ్జ్ నువ్వు 1 కోటి రూపాయలు పెట్టి చదివించిన అక్కడ రాదమ్మా. అలాగే ఈ యొక్క అద్భుతమైన ఈ పువ్వులు, ఈ కాయలు ఇవన్నీ చూసినప్పుడు మన ఇళ్ళల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ పని ఒత్తిడి వల్ల రకరకాల స్ట్రెస్లు వస్తున్నాయి, నైట్ టైం డ్యూటీస్ చేయటం వల్ల సైకలాజికల్ డిజార్డర్స్ వస్తున్నాయి. వాళ్ళు తినే ఫుడ్స్ వల్ల కానీ, టైమింగ్ వల్ల కానీ, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ యొక్క సైకలాజికల్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం చక్కగా ఇలాంటి గార్డెన్లోకి వస్తే ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ ఫ్లవర్ని చూడగానే ఆయన సైకలాజికల్ డిజార్డర్ పోతుంది. ఇదే సైకలాజికల్ డిజార్డర్తో మీరు కనుక ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే 1 లక్ష రూపాయలు అవుతాయి, లక్షలు అవుతాయి, ఆరోగ్యం కూడా బాగుపడదు. వాళ్ళు స్టెరాయిడ్స్ లాంటివి ఇస్తే ఇంకా కొంచెం డేంజర్. కాబట్టి దీనివల్ల ఎంత బెనిఫిటో అది మానేసి నాకు లాభం ఏంటి, ఎకనామికల్ వైబిలిటీ ఏంటి అని మీరు అడుగుతున్నారు. అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు 4 లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టాం. 4 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఈ ఫిష్ ట్యాంక్లో చేపలు 80 కేజీలు చేపలు పండుతాయి. అలాగే ఇక్కడ సంవత్సరానికి అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా మనకి ఒక 1800 కేజీలు పంట పండుతుంది. అంటే 1800 కేజీల పంట అంటే మీకు రమారమి 1,80,000 నుంచి 1,92 లక్షల వరకు మనకు వస్తుంది ఈ కూరగాయలు. వీటి మీద వాటి మీద ఒక 50,000 పంట వస్తుంది. 80 కేజీలు అంటే ఒక 50,000 న్యాచురల్ ఫిష్ మన చేతితో ఇలా పట్టుకొని వడ్డిస్తాం.
ఆ 50,000 వస్తుంది. అంటే ఇక్కడ దరిదాపుగా 1,90,000, 2 లక్షలు వేసుకోండి. 2 లక్షలు ప్లస్ 50,000 సంవత్సరానికి 2,50,000 మీకు రిటర్న్ వస్తుంది. మీరు తింటున్నారు. మీరు ఇంకా మీరు ఇది 2 సంవత్సరాలకు ఎంత అవుతుంది? మీరు ఖర్చు పెట్టింది ఎంత? విత్ ఇన్ 2 yearsలో రిటర్న్ వస్తుంది కదా ఇది మీకు. ఇది ఎందుకు ఆలోచించట్లేదు? మీరు తిన్నవి లెక్కేసుకోరు, అమ్మితే వచ్చే డబ్బులు లెక్కేసుకుంటారు. సో ఇలా ఇందులో ఇంకోటి ఏంటంటే మన కుటుంబ అవసరాలకు సరిపడ్డ మనం తిన్నప్పటికీ బయట మనం అమ్ముకోవచ్చు 10 రూపాయలు. మనం ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ కదమ్మా. ప్రతి సీజన్కి మెయింటెనెన్స్ ఉంటుంది, కరెంటు, ఈ మెయింటెనెన్స్, విత్తనాలని, మట్టి మళ్ళీ తక్కువైతే మళ్ళీ మట్టి వేసుకోవడానికి వీటన్నిటి మెయింటెనెన్స్ అవుతుంది. కాబట్టి ఎక్సెస్ ఫుడ్ అమ్ముకోవచ్చు. మనం సమాజానికి సేవ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళు న్యాచురల్ ఫుడ్ తింటారు. వాళ్ళు కొనుక్కు తిన్నవాళ్ళకి వాళ్ళకి అవకాశం లేనప్పుడు కొనుక్కు తినాలి. కాబట్టి వాళ్ళు అద్భుతమైన ఆహారాన్ని వాళ్ళు కొనుక్కు తినచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంత గార్డెన్ మనం పెట్టుకుంటే లాభం ఏంటి అన్నావు కాబట్టి, నాకంటే మన చుట్టుపక్కల ఉండే సమాజానికి ఎక్కువ లాభం ఉంది. ఇందులో వచ్చే ఆక్సిజన్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆక్సిజన్ వాళ్ళందరూ ఫ్రీగా పీల్చుకుంటారు. వాళ్ళకి తెలియదు ఆక్సిజన్ ఫ్రీగా పీల్చుకుంటున్నామని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో పండించుకుంటున్నారు, వాళ్ళు తింటున్నారు, మాకేమీ లేదు అనుకుంటారు. అద్భుతమైన ఆక్సిజన్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం. ఒక విధమైన సామాజిక సేవ. సామాజిక సేవ అంటే ఇది. మిద్దె తోటలో ఇన్ని మిళితమై ఉన్నాయమ్మా. ఇందులో ఇది మహా అద్భుతమైనటువంటి సాగరం లాంటిది. మన ఇంటిపైన సంత లాంటిది. ఇది ఒక మెడిసినల్, మన ఇంటిపైన హాస్పిటల్, ఇది మన ఇంటిపైన ఒక యూనివర్సిటీ. ఇది అందరికీ ఇన్ని రకాల మొక్కల గురించి, వాటి వేరు కాడి నుంచి తల వరకు ఉండే ఔషధము ఎలా వాడుకోవాలో తెలియాలి. తెలిస్తే సమస్త జబ్బులు పోతాయి. న్యాచురల్గా పండించుకుని మీరు తినే అనేక రకాలు ఉన్నాయి ఇక్కడ. మీకు ఒకటి చెప్తాను, మీకు అవన్నీ ఎలాగనేది మీకు చెప్తాను, రండి. సో సార్, ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఈ ఫిష్ ట్యాంక్స్ని పెట్టేసి ఫిష్ ట్యాంక్స్లలో వచ్చే వాటర్ మొక్కలకేసి మళ్ళీ డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టమ్ తోటి మళ్ళీ వాటర్ని రీస్టోర్ చేస్తున్నారు. సో ఈ ఫిష్ని మీరు ఎలా పెంచుతున్నారు? వాటికి వాటర్ అనేది ఏ విధంగా ఇస్తారు? ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు ఫిష్ అనేవి ఫ్రెష్ వాటర్లో పెరుగుతాయి, లేదంటే కొన్ని కెమికల్స్ అవి వేస్తేనే పెరుగుతాయి అని చెప్పి. సో మీరు వీటిని ఏ విధంగా వాటిని పెంచుతున్నారు? ఇక్కడ నేను చేసిన రీసెర్చ్లో ప్రధానమైనది చేపల పెంపకం. మిద్దె తోటలో ఒక చిన్న కంటైనర్లో, ఇది 1 cubic meter కంటైనర్ మీకు చూస్తున్నారు కదా. ఇది 1000 లీటర్ల ట్యాంక్. 1000 లీటర్ల ట్యాంకులో మీకు సంవత్సరానికి 80 kgs చేపలు పండుతాయి అంటున్నా. 80 kilos అంటే ఎవ్రీ 10 లీటర్స్కి 1 kilo చేప వస్తుంది. అర్థమైంది మీకు? ఇదే మీరు చేపల చెరువులో మీరు చేపలు పండించాలంటే చాలా ఎక్స్పెన్సివ్. వృధా నీరు. 1 కోటి లీటర్లు ఒక ఎకరంలో పోసి సంవత్సరం పాటు పండిస్తే చేపల చెరువులో 3 టన్నులు వస్తాయి ప్రొడక్షన్. 1 కోటి లీటర్లు ఖర్చు పెట్టాలి సంవత్సరం పాటు. అందులో రకరకాలైనటువంటి కెమికల్స్ అవి వేయటం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా విషతుల్యమైపోతున్నాయి. అలాగే ఆ చేపల చెరువులో ఆ చేపలను పెంచడం వల్ల సంవత్సరాలు ఆ చెరువులో పెంచడం వల్ల అవి వదిలిన సెడిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, చేపలు వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భూమి పైకి వెళ్ళిపోయి లేయర్స్గా కట్టి మీరు మొట్టమొదట చేపల చెరువు తవ్విన 3 సంవత్సరాలు లాభాలు వస్తాయి, బాగా లాభాలు వస్తాయి. దాంతో మనకి ఇంకేంటంటే ఇంకో 10 ఎకరాలు చేస్తే ఇంకా బాగా లాభాలు వస్తాయని కొంచెం ఆశపడి ఎక్స్పాండ్ చేస్తాం. ఆఫ్టర్ 3 years తర్వాత ఇక్కడి నుంచి గ్యాసెస్ రిలీజ్ అయ్యి, ఆ సెడిమెంట్స్ వల్ల గ్యాసెస్ రిలీజ్ అయ్యి రకరకాల జబ్బులు వచ్చి నష్టాలు వస్తాయి. ఒకటి, రైతుకి లాభం లేదు. రెండవది, నీరు పాడైపోతుంది. 1 కోటి లీటర్లు ఒక ఎకరంలో వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు. వెరాజ్ ఇందులో 1000 లీటర్లు, ఒక 1000 లీటర్ల కంటైనర్ ప్రతి 10 లీటర్లకి ఒక చేప పెరుగుతుంది. ఇందులో తక్కువ ప్లేస్లో ఎక్కువ ప్రొడక్షన్ తీయచ్చు. ఈ సిద్ధాంతాన్ని మేము ఎక్స్పీరియన్స్ ద్వారాగా, దీని ద్వారాగా కనిపెట్టడం ద్వారాగా ఇందులో నుంచి వచ్చే, మీరు ఇందాక అన్నారు ఫ్రెష్ వాటర్లో అవి పెరుగుతాయి, ఫ్రెష్ వాటర్లో ఇక్కడ పెరుగుతాయి. ఎందుకనంటే ఎప్పుడు నీరు అప్పుడు ఆ నీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ఆ ఫిల్టర్లోకి వెళ్ళి, అక్కడ ఫిల్టర్ ఉంది, ఆ ఫిల్టర్లో నుంచి ఇలాగా ప్రతి నిమిషం ఫిల్టర్ అయిపోద్ది. ఇది ఫ్రెష్ వాటర్లో ఉంటాయి.
అందుకని ఇందాక నేనేమన్నాను, ఈ చేపలు సాక్షాత్తు గంగా నది నీటితో సమానం ఆ నీళ్ళల్లో ఉంటాయి అని అన్నాను కదా. ఇవన్నీ ఔషధ మొక్కలు, వీటి నీరు వెళ్తాయి. న్యాచురల్ వాటర్ వాటికి వెళ్తుంది, సహజ సిద్ధమైనటువంటి ఔషధి వాటర్ వెళ్తుంది. కాబట్టి ఇందులో స్వచ్ఛమైన నీటిలో పెరుగుతాయి. ఒక 1000 లీటర్లలో ఇన్ని చేపలు ఎలా పెరుగుతాయి, ఆ 1000 లీటర్లు చాలా తక్కువ లీటర్లు కదా అని మీకు సందేహం రావచ్చు. ఇందులో ఏమవుతుందంటే నిరంతరము ఇలా రీసైకిల్ అవ్వటం వల్ల వేల లీటర్లో ఉన్నట్టు లెక్క. అవి అర్థమైంది ఇప్పుడు. అవి వేల లీటర్లో ఉంటున్నాయి. ప్లేస్ ఈజ్ కంజెస్టెడ్, బట్ వాటర్ చాలా ప్లెంటీ ఆఫ్ వాటర్ వెళ్తుంది, ఫిల్టర్ అవుతుంది నిరంతరం. ప్లేస్ అనేది ఒక 1000 లీటర్కి సరిపడే కంటైనర్ మాత్రమే. ఈ సిస్టమ్ని కనిపెట్టి ఇలాగే మొక్కలకి ఇవ్వటం వల్ల నిరంతరం పంట వస్తుంది అనేది మనం పూర్వం గ్రంథాలు అవి చూసి మన పూర్వీకులు చేసిన వ్యవసాయాన్ని నేను ఏం చేశానంటే, నాకు స్థలం లేక వాళ్ళు కింద చేశారు, నాకు స్థలం లేక ఈ డబ్బాలు పెట్టుకుని పైన చేస్తున్నాను రూఫ్ టాప్ మీద. ఇప్పుడు మనం ఇలాంటి అర్బన్ సిటీస్లో స్థలం కావాలంటే చాలా కష్టం, కోట్ల రూపాయలతో వ్యవహారం అది. పైగా మన ఇల్లు ఒక చోట, పొలం ఒక చోట ఉంటే ఇంకా కష్టం. ఒక చిన్న ప్లేస్లో మనకు కావాల్సినవన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడంలో తప్పులేదు. అలాగే మన హైదరాబాద్ లాంటి మహాపట్నాల్లో మిత్రులు బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎంత పెద్ద అందమైన బిల్డింగ్లు అయినా కట్టండి, డిజైన్ చేయండి, రూఫ్ మట్టుకు ప్లెయిన్గా ఉంచితే ఇట్లాంటి అందమైన గార్డెన్లు పెట్టుకుంటే పర్యావరణానికి మొట్టమొదట మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. అక్కడ ఉండేవాళ్ళు అంతా హాస్పిటల్కి వెళ్ళకుండా చక్కగా ఈ యొక్క రుచులు ఆస్వాదించి వాళ్ళ జీవనాన్ని సాగించుకునే విధానం ఉంటుంది. కాబట్టి పైన మీరు విల్లాసులో స్టెప్పులుగా ఉపయోగించి పైన వృధా స్థలాన్ని మట్టికి పెట్టొద్దని కోరుకుంటున్నాను. చెప్పమ్మా. సో సార్, అంటే ఇప్పుడు ఫిష్ గురించి చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల గురించి చెప్పారు. అదేవిధంగా ఇక్కడ మీరు పూల మొక్కలు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూల మొక్కల్ని డిఫరెంట్ టైప్స్లో పెంచుతున్నారు. వాటి గురించి కూడా ఒకసారి చెప్తారా? ఇందాక చెప్పాను కదమ్మా, ఇది ఎందుకంటే పువ్వులు అనేది మనసుకు ఎంతో రంజింపజేస్తాయి, ఎంతో ఆనందాన్ని కలిగజేస్తాయి. చూసారు ఇక్కడ రకరకాలైనటువంటి కలర్స్, 7 కలర్స్. ఇప్పుడు ఆ 7 కలర్స్ షడ్ రుచులు ఇవే కదా. కలర్స్లో 7, రుచులలో షడ్ రుచులు. ఈ 2 మిళితమైతేనే మన జీవితం. ఈ అందమైన జీవితం ఈ పువ్వులలో మనం చూసుకున్నప్పుడు చూసారా, బంతి పువ్వు చూసారా ఎంత అందంగా ఉందో. అలాగే చూడండి, ఈ పువ్వు చూడండి, ఇందులో 3 రకాల పువ్వులు, ఇది 3 రకాలు ఉంది, ఇందులో 3. ఇలా చక్కగా చిన్నపిల్లలు, మీలాంటి ఆడపిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇలాంటి ఈ చలికాలం ఇలా పెట్టుకోవచ్చు. రకరకాలైన ఇంకా చాలా విధాలుగా పెట్టుకునే అవకాశం ఇందులో ఉందమ్మా. మీకు తోచిన విధంగా పెట్టుకోండి, ఎన్నో రకాల మోడల్స్ క్రియేట్ చేయండి, ఇంకా క్రియేట్ చేయండి. బట్ డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టమ్ పెట్టుకోండి. రూఫ్ టాప్ని పాడు చేయొద్దు, డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టమ్ని పెట్టుకోండి. రూఫ్కి సేఫ్గా మీరు ఏ విధంగా ఎన్ని ఇన్నోవేషన్ చేసినా గొప్పగా మనం అందరం కూడా అనుభవించవచ్చు. ఇంకోటి మీకు ఫిష్ గురించి ఖచ్చితంగా ఏంటంటే, ఈ ఫిష్ గురించి చూసుకోండి. ఇక్కడ ఆటోమేషన్ ఉంది, అంటే టైమర్స్ ఉన్నాయి. ఇది చూసారా, మార్నింగ్ ఈవినింగ్ 41 నిమిషాలు అదే ఆన్ అవుతుంది, అదే కట్ ఆఫ్ అయిపోతుంది వాటర్ ఒకర్లా. ఇదేమవుతుందంటే ఇందులో నుంచి కొంచెం రీసైకిల్ అవుతాయి వాటర్, స్టాగ్నేట్ కాకుండా రోజు పొద్దున్న సాయంత్రం ఒక 14 నిమిషాలు రీసైకిల్ అవుతుంది ఆ వాటర్ అంతా. ఇది ఆక్సిజన్, 24 అవర్స్ ఆక్సిజన్ వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే, మీకు ఈ ఫిష్ ట్యాంక్ ఉంది కదా, ఆ ఫిష్ ట్యాంకులు 2 ఉన్నాయి ఇక్కడ. ఈ వాటర్ నిరంతరం ప్రతి క్షణం ఇక్కడికి వెళ్ళి, ఇందులో 6-7 సెగ్మెంట్స్ ఉన్నాయి. 6-7 సెగ్మెంట్స్లో ఫిల్టర్ అయ్యి యాక్టివేటెడ్ కార్బన్ కూడా ఉంటుంది అందులో. యాక్టివేటెడ్ కార్బన్ ఇందులో ఏంటంటే, ఇందులోకి వెళ్ళగానే ఇందులో ఫిష్ ఏదైతే సెడిమెంట్స్ ఉంటాయో అవి ఇక్కడ బ్లాస్ట్ అవుతాయి. బ్లాస్ట్ అవగానే ఆ సెడిమెంట్స్ అన్నీ పౌడర్ కింద మారిపోయి కిందకు వస్తాయి. కిందకు వచ్చిన తర్వాత ఏదైతే నైట్రైట్ లెవెల్స్ ఉన్నాయో, అమోనియా నైట్రైట్ లెవెల్స్ని డీనైట్రిఫికేషన్ చేయడం కోసం ఇక్కడ బయోబాల్స్ ఉంటాయి. వీటికి ఇక్కడ 80 వాట్స్ తోటి ఒక ఏరేషన్ మోటార్ ఉంటుంది. ఈ ఏరేషన్ మోటారు దానికి ఎయిర్ ఇవ్వటం వల్ల ఆ బయోబాల్స్లో బ్యాక్టీరియా గ్రో అయ్యి, ఆక్సిజన్ కావాలి ఆ బయోబాల్స్కి, ఆ బ్యాక్టీరియా గ్రో అయ్యి ఏదైతే నైట్రైట్ని నైట్రైట్ కింద మారుస్తుంది. ఈ నైట్రైట్
ప్యూర్ నైట్రోజన్ వాటర్ ఇందులోకి సెకండ్ సెగ్మెంట్లోకి వెళ్తుంది. ఇక్కడ ఉన్న వేరే కొన్ని మిగిలిన సెడిమెంట్స్ అన్నింటిని కూడా ఫిల్టర్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు కింద శాండ్ ఫిల్టర్ అనేది రకరకాల శాండ్స్ ఉంటాయి. ఆ శాండ్స్ పైనుంచి యాక్టివేటెడ్ కార్బన్ ఉంటుంది. ఆ వాటర్ యాక్టివేటెడ్ కార్బన్లోకి వెళ్తే చేపల వాసన డిఫరెంట్ ఎన్నో రకాల గ్యాసులని యాక్టివేటెడ్ కార్బన్ పీల్ చేసుకుంటుంది. ఫ్రెష్ వాటర్ అవుతుంది అది. ఆ ఫ్రెష్ వాటర్ ఆ సెగ్మెంట్లో నుంచి పైకి నిరంతరం వస్తాయి. ఇలా తిరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద హార్ట్ ఫర్ దిస్ గార్డెన్. మొక్కలకి చేపలకు కూడా ఇది చాలా ముఖ్యమైనది. ఇది లేకుండా గార్డెన్ నడవదండి. చేపల నీళ్ళు డైరెక్ట్గా ఇవ్వకూడదు మొక్కలకి. మొక్కలు రాణించవు. అలాగే అదే నీరు మళ్ళీ చేపలు పంపితే చేపలు చనిపోతాయి. కాబట్టి చేపలు ఈ ఫిల్టర్ వల్ల చాలా ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. మీకు ఇప్పుడు 80 కేజీల కంటే ఎక్కువ పండుతుంది ఇందులో తిలాపియా అనే వెరైటీ వేస్తాము. చిన్న చేప పిల్ల ఉంటుంది. దాన్ని 3 monthsకి 1/2 కిలో పైన అవుతుంది. అప్పటి నుంచి కన్జ్యూమ్ చేయొచ్చు సంవత్సరం పొడుగునా. లాస్ట్కి వెళ్ళేసరికి 3.5 కేజీలు మనకి గ్రోత్ వస్తుంది. అది 3.5 కేజీల చేపను మనం తినొచ్చు. చూశారు కదా, ఇంత మీ అందరికీ ఇంత క్లియర్గా ఇన్ని సంవత్సరాల నుంచి నా కష్టము, నా రీసెర్చ్ ఏదైనా అనుకోండి, మీకు ఎప్పటికప్పుడు క్లియర్గా మన సాక్షి సోదరులందరికీ అనేక సార్లు చెప్పాను. మీరు అందరూ అనేక సార్లు వింటున్నారు, మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. కొంతమందే చేస్తున్నారు. అన్యదా భావించవద్దు. అందరినీ ఈ విధంగా గార్డెన్ పెట్టుకున్నట్టయితే మనందరి ఆరోగ్యాలు ఫస్ట్ బాగుపడతాయి. సామాజిక సేవ కూడా చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి సోదరులారా, ఈ సిస్టమ్ మీకు అర్థం కాకపోతే ఇక్కడికి వచ్చి నేర్చుకోండి. ట్రైనింగ్ ఇస్తాను. లేదో మాకు అవన్నీ అనవసరం మేము కొనుక్కుంటామంటే గ్రో రైట్ సిటీజీఎస్సి వారిని సంప్రదించండి. మీకు కావాల్సిన మీ ఇంటికి పంపిస్తారు. వారితో మాట్లాడుకోండి. చక్కటి గార్డెన్ హైదరాబాద్లో 60,000 acres టెర్రస్ ఉంది. ఇండివిజువల్ టెర్రస్ 60,000 acres ఉంది. గవర్నమెంట్ బిల్డింగ్స్, లేక్స్, రోడ్స్, ఆర్ఎంపీ ఇవన్నీ కాకుండా ఈ 60,000 acresలో 40% మనం కనుక పెడితే హైదరాబాద్ మొత్తానికి ఫ్రీగా కూరగాయలు ఇవ్వచ్చు. ఇట్లాంటిది మన దగ్గర ఉన్న టెక్నాలజీ, మన రైతాంగం, సైంటిస్టులు ఎంతో గొప్పవారు ఉన్నారు. ఈ సైంటిస్టులని కన్నది మన రైతుకు సైంటిస్ట్ పుట్టాడు, కానీ సైంటిస్ట్కి రైతు పుట్టల. కాబట్టి రైతులు పుట్టండి. మళ్ళా మనం ఈ సైన్స్ యుగం పెరిగి సైంటిస్టులు గొప్పవాళ్ళు అయ్యేసరికి రైతులంతా వ్యవసాయ భూములను వదిలేశారు. ఇది దౌర్భాగ్యం. మళ్ళా రైతులు వ్యవసాయ భూముల్లోకి వెళ్ళండి, సంపద సృష్టించండి. అదే సంపద ప్రపంచానికే తలమానికం అవుతుందని నేను భావిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా చెప్పారు ప్రేక్షకులందరికీ కూడా అర్థమయ్యే విధంగా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులందరికీ కూడా చాలా చక్కగా అదే విధంగా అర్థమయ్యే విధంగా కూడా చెప్పారు. సో చూస్తున్నాం కదా, మనం టెర్రస్ గార్డెనింగ్ పెంచుకోవాలని మనలో చాలా మందికి ఉంటుంది. కానీ అది ఆర్గనైజ్డ్గా ఎలా పెంచుకోవాలి, మన బిల్డింగ్కి అదేవిధంగా మనకి ఎలాంటి హాని జరగకుండా ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలన్నది కూడా మనకి డాక్టర్ రవిచంద్ర గారు చెప్పారు కదా. సో ఈ విధంగా ఎవరైతే టెర్రస్ గార్డెనింగ్ పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా టిప్స్ అనేవి, అంటే లైక్ మనకి సాయిల్ మిక్సింగ్ నుంచి మనం సీడ్స్ అనేవి కూడా ఏ విధంగా వాటిని పెట్టి వాటికి ఎలాంటి కేర్ తీసుకోవాలన్నవి కూడా చెప్పారు కదా. సో ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా టిప్స్ ఫాలో అయ్యి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, లేకపోతే మన కిచెన్లోకి యూజ్ అయ్యేటువంటి ఏవైనా కూరగాయలన్నీ కూడా పండించుకోవచ్చు. అదేవిధంగా మనం మన సొంత హెల్త్తో పాటు ఇతరుల హెల్త్కి కూడా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. సో అందరూ కూడా ఇలాంటి స్టెప్స్ ఫాలో అయ్యి టెర్రస్ గార్డెనింగ్ని పెంచుకోవచ్చు.